హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద మట్టి కలుపుతున్నాము టబ్బుల్ని నింపడానికి. ఈసారి నల్ల మట్టి దొరకలేదండి, ఎర్రమట్టి తీసుకున్నాము. 50% మట్టి, 30% కంపోస్టు, 10% ఇసుక, 10% ఉరుకొట్టు, కొంచెం వేపపిండి కలిపామండి మట్టిలో. ఇవన్నీ కలిపి టబ్బుల్ని నింపుతున్నాము మొక్కలు వేయడానికి. ఇప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకుందాము. మొక్కలు ఎండాకాలంలో కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, చాలా బాగుంటాయి. ఒక గుప్పెడు బియ్యం నానబెట్టాలండి. 2 బీరకాయలు నానబెట్టిన బియ్యం, 2 బీరకాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చాలా బలం అండి ఇది. పేస్ట్ లాగా చేశాక 2-3 రోజులు పక్కన పెట్టండి. పుల్లగా పులిసిపోతుంది. అప్పుడు ఈ నీళ్ళలో కలుపుకుందాము. బీరకాయలు బియ్యం అండి, 2 కలిపిన పేస్ట్. మొక్కలు సమ్మర్లో కూడా గ్రీన్గా హెల్దీగా బాగా పెరుగుతాయండి ఈ లిక్విడ్ వల్ల. ఈ లిక్విడ్ మొక్కలకి చాలా బలము, చాలా మంచిది. ఈ లిక్విడ్ ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము. చూడండి ఎలా వచ్చిందో, గ్రీన్గా. మొక్కలు కూడా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి, చాలా బాగుంటాయి. వాము మొక్కకు పోస్తున్నానండి. 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. సమ్మర్లో చాలా మంచిదండి. చాలా గ్రీన్గా చాలా బాగుంటాయి మొక్కలు. చూడండి ఎంత బుషీగా పెరిగిందో. నేను 15 రోజులకు ఒకసారి ఇస్తానండి సమ్మర్లో. కరివేపాకు మొక్కకు కూడా పోస్తున్నాను. నా దగ్గర కొన్ని మొక్కలే ఉన్నాయండి, అందుకని నేను కొంచెమే లిక్విడే తయారు చేసుకున్నాను. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అంత ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి. సమ్మర్లో మొక్కలకి ఇవ్వండి, బాగుంటాయి. ఇది ఎడేనియం మొక్క అండి. పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి. ఈ పువ్వు కలరు చాలా బాగుంటుంది. చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి సమ్మర్లో. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఇది ఎడేనియం మొక్క అండి, చాలా హైట్గా పెరిగింది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఈ లిక్విడ్ వల్ల చాలా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయండి. 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. ఈ మొక్కకు కూడా పోస్తున్నాను. నిమ్మ మొక్క అండి, విత్తనంతో వేసిన మొక్క, చాలా హైట్గా పెరిగింది. చూడండి ఎంత గ్రీన్గా పెరుగుతుందో నిమ్మ మొక్క. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ సమ్మర్లో మొక్కలకి చాలా మంచిదండి. మీ దగ్గర మొక్కల్ని బట్టి ఈ లిక్విడ్ని తయారు చేసుకోండి. 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. అప్పుడు మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి, చాలా బాగుంటాయండి. మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.